చాలా రోజుల క్రితం మాట. భువన్ ఒక దుకాణంలో పనిచేసేవాడు. కొన్ని కారణాల వల్ల ఆ దుకాణం కూడా మూతపడుతుంది. భువన్ వేరే పని కోసం వెతుకుతూ ఉంటాడు. మీరు వేరే గ్రామానికి వెళ్ళి ఆ పని వెతికితే ఎలా ఉంటుంది? అక్కడ మీకు పని దొరుకుతుందేమో. అవును, నువ్వు సరిగ్గానే చెప్పావు. నేను రేపే వేరే గ్రామానికి పని వెతకడానికి వెళ్ళొస్తాను. హాహా, ఆలస్యం ఎందుకు? ఇప్పుడు వెంటనే బయలుదేరండి కదా. మరుసటి రోజు ఉదయం మాల భువన్కి చుర్మా తయారు చేసి ఇస్తుంది. ఎందుకు అంటే అతనికి దారిలో ఆకలి వేస్తే తినడానికి. భువన్ పని వెతకడానికి వెళ్తూ ఉంటాడు. దారిలో ఒక అడవి వస్తుంది. భువన్కి చాలా దాహంగా ఉంటుంది. అతను అడవిలో ఏదైనా బావి లేక నది కోసం వెతుకుతూ ఉంటాడు. కాస్త లోపలికి వెళ్ళాక అతనికి ఒక నది కనబడుతుంది. నీళ్లు తాగి భువన్ వెళ్తూ ఉంటాడు. అప్పుడే అతను అక్కడ ఒక గుహని చూస్తాడు. ఆ గుహలోకి వెళ్తే అతను అక్కడ కళ్ళు రెప్ప కూడా కొట్టుకోలేకపోతాడు. బయట నుంచి అంత పాతగా ఉన్న గుహ లోపల నుంచి మహల్లా కనబడుతుంది. అక్కడ కావలసిన సామాన్లంతా ఉంటాయి. ఎవరు? ఇంత మంచి వాసన ఎక్కడి నుంచి వస్తోంది? అరే, ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ ఎవరో ఉంటారనుకుంటాను. భువన్ ఇంకాస్త లోపలికి వెళ్లి చూస్తాడు. ఇంకా అతని కాళ్ల కింద భూమి బద్దలైపోతుంది. అక్కడ ఒక దెయ్యం పెద్ద మంచం మీద మహారాణిలా తయారయ్యి కూర్చునుంటుంది. తనకి ప్రపంచం మొత్తంలో ఉన్న వజ్ర వైడూర్యాలతో ఉన్న నగలు వేసుకుని ఉంటుంది. భువన్ ఆ దెయ్యాన్ని ఇంకా నగల్ని చూసి అలానే ఉండిపోతాడు. భువన్ భయంగా ఉంటాడు. అప్పుడు ఆ దెయ్యం ఇలా అంటుంది. ఓ మనిషి, నువ్విక్కడికి ఎలా వచ్చావు? అనిపిస్తోంది నీకు నీ ప్రాణాల మీద తీపి లేదని. లేదు లేదు దెయ్యం గారు, నేను పని వెతకటం కోసం వెళ్తున్నాను. కానీ నాకు చాలా దాహం వేసింది. నేను కేవలం నీళ్లు తాగటం కోసం మాత్రమే ఇక్కడి దాకా వచ్చాను. నాకిది చెప్పు, ఇంత మంచి తినే వాసన నీ డబ్బా నుంచి వస్తోంది. చెప్పు, ఏముంది అందులో? చెప్పో చెప్పో. ఇందులో కేవలం చుర్మా ఉంది, అంతే. చుర్మా? ఇవ్వు నాకదే. ఆ డబ్బా ఎలా ఇవ్వవు? నేను చూస్తాను చుర్మా ఎలా ఉంటుందో. భువన్ భయపడుతూ తన చేతులు ముందుకు పెడతాడు. ఇంకా ఆ దెయ్యానికి తన చుర్మా డబ్బా ఇచ్చేస్తాడు. దెయ్యం కూడా త్వరగా ఆ డబ్బా లాక్కుని అందులో నుంచి చుర్మా తీసుకుని తింటూ ఉంటుంది. తనకి ఆ చుర్మా ఎంత బాగా అనిపిస్తుంది అంటే అది దాన్ని ఆస్వాదిస్తూ తింటుంది. ఎంత రుచిగా ఉంది ఈ చుర్మా. నేను ఇంత రుచికరమైంది ఎప్పుడూ తినలేదు. నేను ఎప్పటినుంచో ఆకలితో ఉన్నాను. ఇవాళ నేను చాలా రోజుల తర్వాత ఇంత రుచికరమైంది తిన్నాను. అది కూడా ఇంత రుచికరమైంది. నువ్వు నన్ను ఆనందపరిచావు. నేను నీ వల్ల ఎంత సంతోషంగా ఉన్నానంటే నేను నీకు ఏదైనా ఇవ్వాలనుకుంటున్నాను. ఇవ్వనా? దయ్యం ఒక బంగారు కంకణం తీసుకుని భువన్తో ఇచ్చి ఇలా అంటుంది. ఇదిగో బంగారు కంకణం. నువ్వు నాకు ఇంత రుచికరమైన వంట తినిపించావు. నేను దానికి ఆనందంగా నీకు ఇవి ఇవ్వాలనుకుంటున్నాను. దీన్ని ఉంచుకో. ఇంత ఖరీదైన బంగారం కంకణం నేను తీసుకోవాలా? ఇది నిజమేనా? హాహా, ఉంచుకో. నేను చాలా ధనవంతురాలైన దెయ్యంని. నాకిక్కడ కావలసిన వస్తువులన్నీ ఉన్నాయి. నా దగ్గర బంగారం, వెండి, వజ్ర వైడూర్యాలకు ఎలాంటి లోటు లేదు. కానీ నాకు ఇక్కడ తినడానికి ఏమీ లేదు. ఇవాళ నేను చాలా రోజుల తర్వాత తిన్నాను. నాకు చాలా నచ్చింది. ఒకవేళ నువ్వు నాకు ఇలా రోజు తెచ్చి ఇస్తే నేను నీకు రోజు ఒక నగ ఇస్తాను. ఏంటి, నిజంగానా? ఈ చుర్మాకి బదులుగా నువ్వు ఈ బంగారు, వెండి, బంగారం నగలిస్తావా? హాహా, నేను ఒకసారి చెప్పానంటే చెప్పాను. ఇంక వెళ్ళు ఇక్కడి నుంచి. నేను విశ్రాంతి తీసుకోవాలి. భువన్ ఆ కంకణంని జేబులో పెట్టుకుంటాడు. ఇంకా ఆనందంగా పరిగెడుతూ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వచ్చి అతను మాలని గట్టిగట్టిగా పిలుస్తాడు. అయ్యో భగవంతుడా, ఎందుకు అరుస్తున్నావు? మీరు పని వెతకడానికి వెళ్లారు కదా, ఇంత త్వరగా ఎలా తిరిగి వచ్చారు? మీకు మంచి పని దొరికినట్టుంది. అది వదిలేమాలా, ఇంకా ఇది చూడు. ఇది అయ్యో భగవంతుడా, ఇది బంగారు కంకణంలా ఉందే. ఏమండి, మీకు ఇది ఎక్కడ దొరికింది? ఎక్కడైనా దొంగిలించారా? లేక మీకు ఇది ఎక్కడైనా రోడ్డు మీద?
నేను దీన్ని ఎక్కడ దొంగిలించలేదు. ఇంకా నాకు ఇది ఎక్కడ దొరకలేదు. నాకు ఈ కంకణం ఒక ధనవంతురాలైన దెయ్యం నాకు బహుమతిగా ఇచ్చింది. దెయ్యమా? ఏంటి నువ్వు పిచ్చి వాళ్ళ మాట్లాడుతున్నావు? అది ధనవంతురాల దెయ్యం. అయ్యో రామా, నేను అబద్ధం చెప్పడం లేదు. నాకు నిజంగా ఇది ఒక దెయ్యం ఇచ్చింది. నువ్వు నాకు దారిలో తినడానికి ఇచ్చిన చుర్మా తీసుకొని ఆ దెయ్యం నాకు ఈ కంకణం బహుమతిగా ఇచ్చింది. అది చాలా ఆకలిగా ఉంది. దానికి ఈ చుర్మా బాగా నచ్చినట్లుంది. అరే, నువ్వు ఏం చెప్తున్నావు? నాకు అస్సలు అర్థం కావడం లేదు. నాకు సరిగ్గా చెప్పు. రోజు ఆ దెయ్యం కోసం చుర్మా తయారు చేస్తాను. మీరు దానికి రోజు తీసుకుని వెళ్ళి ఇవ్వండి. మనం అప్పుడు తొందరలో కోటీశ్వరులమవుతాం. అవును మాలా, ఇక మన బాధలన్నీ కూడా దూరమైపోయాయనుకో. ఇద్దరూ చాలా సంతోషిస్తారు. ఇంకా మరుసటి రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మరుసటి రోజు ఉదయం అవ్వగానే మాల దెయ్యం కోసం మంచి చుర్మా తయారు చేస్తుంది. డబ్బాలు ప్యాక్ చేసి ఇస్తుంది. సరే, ఇంకా త్వరగా వెళ్ళు. ఇంకా ఏదైనా మంచి బంగారు వస్తువు తీసుకునిరా. భువన్ చుర్మా తీసుకుని ఆ గుహలోకి వెళ్తాడు. ఆ దెయ్యానికి దూరం నుంచి ఆ చుర్మా వాసన వస్తుంది. వచ్చావా? నువ్వు రా, త్వరగా రా. ఇవివో, త్వరగా ఇవ్వు. నాకు చాలా ఆకలిగా ఉంది. త్వరగా ఇవ్వు ఇవ్వు ఇవ్వు. దెయ్యం త్వరగా డబ్బా తెరిచి చుర్మా అంతా తినేస్తుంది. ఆహా, చాలా రుచిగా ఉంది. తిని భలే మజా వచ్చింది. నేను ఇది ప్రత్యేకంగా నీకోసమే తయారు చేయించుకొచ్చా. దెయ్యం చాలా సంతోషించి తన మెడలో నుంచి ఒక హారం తీసి భువన్కి ఇచ్చేస్తుంది. భువన్ ఆ హారాన్ని చేతిలోకి తీసుకుని బాగా చూస్తూ ఉంటాడు. అతను ఎప్పుడు ఇంత భారీ బంగారు హారం దగ్గర నుంచి ఎప్పుడూ చూడలేదు. ఆ హారం బంగారు మెరుపు భువన్ కళ్ళలో స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. మీకు చాలా చాలా ధన్యవాదాలు. నేను రేపు కూడా మీకోసం చుర్మా తీసుకుని వస్తాను. హాహా, తప్పకుండా రా. నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. భువన్ ఆ హారంని ఒక బట్టలో కడతాడు. ఇంకా త్వరగా ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళగానే అతను త్వరగా ఇంటి కిటికీలు తలుపులు అన్నీ మూసేస్తాడు. ఇంకా మాలని పిలుస్తాడు. మాలా, మాలా, నువ్వు త్వరగా రా, నేను వచ్చేశాను. నేను ఎప్పటినుంచో మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నా. ధనవంతురాలు దెయ్యానికి మీరు చుర్మా ఇచ్చారా? ఇచ్చేశాను. నేను ఇచ్చిన చుర్మా తిని ఎంత సంతోషించింది అంటే తను ఇవాళ ఆనందంగా తన మెడలో నుంచి ఈ బంగారు హారం తీసి నాకు ఇచ్చేసింది. హా, బంగారు హారం. ఇది చాలా బాగుందండి. ఒక పని చేద్దాం, మనం దీన్ని అమ్మి కొత్త ఇల్లు కొనుక్కుందాం. ఏమంటారు? మాలా ఇంకా భువన్ ఆ హారంని అమ్మి కొత్త ఇల్లు కట్టించుకుంటారు. వాళ్ళు ఎంత ధనవంతులవుతారంటే ఆ ధనవంతులు అయ్యేసరికి మాలకి అత్యాశ ఎక్కువ అవుతుంది. ఇంకా చాలా కావాలని అనుకుంటుంది. ఇంకా తన భువన్తో ఇలా అంటుంది. వినండి, మీరు రోజు ఆ దెయ్యం దగ్గరికి వెళ్లి ఒక్కొక్క వస్తువు తీసుకుని వస్తారా? మనం ఏం ఆలోచించాలంటే ఆ దెయ్యం ఆస్తి మొత్తం మన దగ్గరికి ఒక్కసారిగా వచ్చేయాలి. నేనివాళ ఒక బాబా దగ్గరికి వెళ్ళాను. ఇంకా దెయ్యాన్ని అంతం చేయడానికి విభూది తీసుకుని వచ్చాను. రేపు నేను దీన్ని ఆ చుర్మాలో కలిపిస్తాను. అది తిని ఆ దెయ్యం చనిపోతుంది. మరుసటి రోజు మాల చుర్మాలో విభూది కలిపి భువన్కిస్తుంది. ఇంకా తను కూడా మెల్లిగా అతని వెంట వెళ్తుంది. అతను ఆ చుర్మా తీసుకుని ఆ దెయ్యం దగ్గరికి వెళ్తాడు. ఇంకా దానికిస్తాడు. దెయ్యం ఎప్పటిలా ఆస్వాదిస్తూ ఆ చుర్మాని తింటూ ఉంటుంది. అప్పుడే దానికి ఏదో విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. ఏమవుతోంది నాకు? నువ్వు ఈ చుర్మాలో ఏం కలిపావు? దెయ్యం శరీరం అంతా కాలిపోతూ ఉంటుంది. అది చాలా నొప్పితో అల్లాడిపోతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి మాల వస్తుంది. ఇంకా అక్కడ ఉన్న బంగారం అంతా జమ చేస్తూ ఉంటుంది. అచ్చా, అయితే నువ్వు కావాలని నన్ను ఇలా చేసావన్నమాట. ఎందుకు అంటే నువ్వు నా ఆస్తి తీసుకోవడానికే కదా. అలా అని ఆ దెయ్యం చనిపోతుంది. దెయ్యం చనిపోగానే ఆ గుహ పాత బంగ్లాలా మారిపోతుంది. అది అంతా మారిపోతుంది. లోపల సామాన్లంతా మాయమైపోతాయి. భువన్ ఇంకా మాల జమ చేసిన బంగారమంతా మట్టిలా మారిపోతుంది. భువన్ త్వరగా మాలని అక్కడి నుంచి బయటకు తీసుకుని వెళ్తాడు. వాళ్ళు అక్కడి నుంచి తిరిగి వెళ్లి చూసేసరికి వాళ్ల పెద్ద ఇల్లు మళ్లీ గుడిసెలా మారిపోతుంది. వాళ్ళు జమ చేసి పెట్టిన బంగారం అంతా కూడా రాయిలా మారిపోతుంది. ఇద్దరూ తల పట్టుకుని అక్కడే కూర్చుని బాగా ఏడుస్తారు. ఆ తర్వాత భువన్ అక్కడే గ్రామంలో పొలం పని చేయడం మొదలుపెట్టాడు.
ఇంకా ఇద్దరు అందులోనే కాలం గడిపేవారు. ఒక ఊరు బోర్డర్కి చాలా దగ్గరగా ఉండేది. ఒకసారి కొంతమంది దుండగులు రాత్రివేళ ఊళ్ళోకి చొరబడతారు. అడవిలో దాక్కుంటారు. సైన్యం పైన దాడి చేయడానికి పథకం వేస్తారు. కొద్ది రోజుల్లో వారి గురించి ఊళ్ళోని జనాలకి తెలిసిపోతుంది. కాని ఆ దుండగులు జనాలకి తుపాకీ చూపించి భయపెడతారు. వాళ్ళ పిల్లల్ని చంపేస్తామని బెదిరించి నోరు మూయిస్తారు. అదే ఊళ్ళో బాలు అనే యువకుడుంటాడు. అతనికి నిద్రలో నడిచే అలవాటు ఉంది. అతను ప్రతిరోజు నిద్రలో నడిచేవాడు. అతను నిద్రలో నడుస్తూ ఏదైనా బావిలో పడతాడని వాళ్ళ అమ్మ ఇంటి చుట్టూ కంచె కట్టిస్తుంది. ఎప్పుడైనా రాత్రవగానే బాలు నిద్రలో నడిచి ఆ కంచెకి తగలగానే తిరిగి ఇంటికి వచ్చేవాడు. అంతా సజావుగా ఉండేది. కానీ ఒకరోజు బాలు వాళ్ళమ్మ కంచె తలుపు వేయడం మర్చిపోతుంది. ఆ రాత్రి బాలు నిద్రలో నడుస్తాడు. కంచె తలుపు తీసుండేసరికి ఇంటి బయటికి వచ్చేస్తాడు. నడుస్తూ నడుస్తూ అడవిలోకి వెళతాడు. అలా నడుస్తూ నడుస్తూ ఇంకా అడవి లోపలికి వెళ్ళిపోతాడు. అక్కడికి ఎప్పుడూ ఏ గ్రామస్తుడు వెళ్లలేదు. అక్కడేదో శక్తి ఉందని గ్రామస్తుల నమ్మకం. ఆ ప్రదేశంలో ప్రతి చోట మనుషుల కపాలాలు పడి ఉండేవి. అప్పుడు బాలు నడుస్తూ నడుస్తూ ఒక కపాలం తాకి కింద పడతాడు. అయ్యయ్యో చచ్చాన్రా బాబోయ్, అయ్యయ్యో దెబ్బ తగిలిందే, అది కూడా చాలా గట్టిగా తగిలినట్టుందే, అయ్యయ్యో చచ్చాన్ రోయ్. అరే ఏంటి ఈ స్థలం ఎక్కడా? ఇక్కడికి ఎలా వచ్చాను నేను? అయినా నేను మా ఇంట్లో నిద్రపోతూ ఉన్నాను కదా, అయినా ఇక్కడికి ఎలా వచ్చేసాను నేను? రోజులాగే నేను రోజు కూడా నిద్రలో నడిచి ఇక్కడికి వచ్చేసినట్టున్నాను. ఆ ప్రదేశం చాలా భయంకరంగా ఉంటుంది. అక్కడ ప్రతి చోట కపాలాలు పడి ఉన్నాయి. అదంతా చూసి అతను చాలా భయపడిపోతాడు. అయ్యయ్యో మమ్మీ, అసలు ఏ స్థలంలో వచ్చి పడిపోయాను నేను? అసలు ఏ స్థలం ఇది? అయ్యయ్యో కొంపదీసి మన గ్రామస్తులు చెప్తుండే ఆ శాపం ఉండే స్థలం ఇది కాదు కదా. అప్పుడే అతనికి ఎదురుగా ఉన్న గుడిసెలోంచి ఎవరో తనని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. అక్కడ చాలా చీకటిగా ఉంటుంది. అతడికి కేవలం 2 మెరుస్తున్న కళ్ళు కనబడతాయి. అయ్యయ్యో మమ్మీ, చచ్చాన్రా బాబోయ్. ఆ కళ్ళేంట్రా బాబోయ్ అలా మెరుస్తున్నాయి? కళ్ళు మాత్రం ఎలా ఉన్నాయంటే లోపల మనిషి ఎలా ఉందో ఏమో. అయ్యయ్యో మమ్మీ, ఇక్కడికొచ్చి ఎలా ఎక్కిపోయాను రా బాబోయ్. ఇప్పుడు ఆ మనిషి బయటకు వచ్చిందంటే ఎలా ఉంటుందో ఏమో భయం వేస్తుంది రోయ్. అప్పుడు ఆ గుడిసెలోంచి ఒక అందమైన అమ్మాయి బయటకు వస్తుంది. అతని వైపే వస్తుంది. ఆ అందమైన అమ్మాయిని చూసి బాలు మైమరిచిపోతాడు. అరే వా వా, ఏ ఉందిరా బాబోయ్, ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని నా జీవిత భాగస్వామ్యం చేసుకుంటే నిజంగా బాగుంటుంది. అరే మీరెవరు? ఇంత రాత్రి వేళ ఇక్కడేం చేస్తున్నారు? నా పేరు బాలు అండి. నేను బ్రహ్మచారిని అనుకోండి. మామూలుగా నేను ఈ పక్కన గ్రామంలోనే ఉంటాను. నాకేమో రాత్రిపూట నడవటం అంటే చాలా ఇష్టం. అలా నడుచుకుంటూ నడుచుకుంటూ ఇదిగో ఇలా ఇక్కడికి వచ్చేసాను అనమాట. అయినా మీరు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారండి? అయినా ఈ స్థలం అంత మంచిది కాదు. గ్రామస్తులు చెప్తారు ఇక్కడేదో దెయ్యాలు భూతాలు శక్తులు ఉన్నాయని. చూసారా ఈ స్థలం మొత్తం కపాలాలు పుర్రులతో ఎంత ఘోరంగా ఉందో. నేను ఒక చిన్న పని మీద పట్నం వెళ్తున్నాను. రాత్రి బాగా అయింది. ఇక్కడ గుడిసెను చూసి ఇక్కడే ఆగిపోయాను. ఏం పర్లేదు, మీరు అస్సలు భయపడకండి. నేనున్నాను కదా, ఇంకెందుకు భయం? ఆ అమ్మాయి మనసులో అనుకుంటుంది, అరే వా, ఈ పిచ్చోడు నన్ను ఊళ్ళోకి తీసుకెళ్లగలడు. ఇక్కడికైతే ఎవరూ రారు. ఇదే సరైన అవకాశం. బాలుగారు, నాకు మీరు ఊరు చూపిస్తారా? భలే వాళ్ళే, ఖచ్చితంగా ఊరంతా తిప్పి తిప్పి చూపిస్తాను. అర్రే బాయ్ బాలు, ఎక్కడో నక్క తోక తొక్కేవరా బాబోయ్. ఈ అమ్మాయి నా వల్ల పడిపోయినట్టుంది. కానీ ఈరోజు ఊరు చేరుకునే లోపలే మా పెళ్లి గురించి ఎలాగైనా మాట్లాడేయాలి. పదండి బాలుగారు, వెనకాల కూర్చోండి. నేను సైకిల్ నడుపుతాను. అయ్యయ్యో ఏంటిది, నువ్వు సైకిల్ దొక్కితే నీ వెనకాల కూర్చోవడమా? అరే బాలు, ఏంట్రా ఇది? ఒక అమ్మాయి సైకిల్ దొక్కితే మనం వెనకాల కూర్చోవడమా? ఇది కానీ ఊర్లో వాళ్ళు ఎవరన్నా చూసారంటే మొహం మీద తువ్వుని వస్తారు. కాబట్టి ఇలాగైనా మేనేజ్ చేసి నువ్వే సైకిల్ తొక్కేటట్టు చూడరా బాలు. ఒక్క నిమిషం అండి, ఏమనుకోవద్దు, నేనే సైకిల్ తొక్కుతాను, మీరే వెనకలు కూర్చోండి. బాలుగారు ప్లీజ్ నన్ను నడపనివ్వండి ప్లీజ్. అరే దాందే ఉంది, మీరు ఇంత ప్రేమగా అడుగుతుంటే ఇంక చెప్పేదే ఉంది. పదండి, నేనే వెనకలు ఎక్కుతాను.
అలా ఆ అమ్మాయి సైకిల్ నడుపుతూ ఉంటుంది. బాలు ఆమె వెనకాల కూర్చుంటాడు. అయ్యయ్యో ఏందిరా బాబోయ్, ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో చిరికిపోయానే. ఊర్లో వాళ్ళు ఎవరు చూడకపోతే. కొద్ది దూరం వెళ్ళగానే చంద్రుడు మబ్బుల్లోకి వెళ్లి దాక్కుంటాడు. అరే ఇదేంటి, ఒకవేళ చంద్రుడు వెళ్ళిపోతే నా నిజ స్వరూపం వీడికి తెలిసిపోతుంది. అప్పుడే నల్లని మబ్బులు చంద్రుడిని కమ్మేస్తాయి. ఆ అమ్మాయి మెల్లగా దయ్యంలా మారుతుంది. ఊరిదింత సదయ్యా, ఏంటి దీని జుట్టు ఇలా పొడవైపోతూ ఉంది? అదే కాకుండా తన రంగు కూడా పచ్చగా మారిపోతుంది ఏంటి? అప్పుడే ఆ అమ్మాయి నిజ స్వరూపంలోకి వచ్చి పూర్తి దయ్యంలా మారిపోతుంది. అయ్యో మమ్మీ, చచ్చాడ్రా బాబోయ్, ఇది దెయ్యం రాయ్. ఎరక్కపోయి చిరుక్కుపోయాడ్రా బాబోయ్. ఈరోజు ఏంట్రా బాబోయ్ అన్నీ ఎలా జరిగిపోతున్నాయి. చచ్చాను రోయ్, ఇక్కడి నుంచి నన్ను ఎవరు కాపాడతారు రోయ్. అయ్యో దెయ్యం గారు, మీరేదో అందమైన అమ్మాయి అనుకున్నానండి బాబోయ్. నన్ను ఏమి చేయకండి ప్లీజ్, దయచేసి నన్ను వదిలేశారంటే మీ పక్కకు కూడా తిరిగి చెడుకుని వెళ్ళిపోతానండి. బాలు గారు, అలా ఎలా వదులుతాను చెప్పండి. ఇన్ని రోజులకి ఒక పిచ్చి గ్రామస్తుడు ఇటువైపు వచ్చాడు. నిన్నిలా సునాయాసంగా వదిలేస్తానా? నన్ను నీ వెంట ఊళ్ళోకి తీసుకెళ్ళు. నాకెవరైనా దొరుకుతారు. ఇక నా జన్మ జన్మల దాహం తీర్చుకుంటాను. అయ్యో బాలు, ఏంట్రా బాబోయ్ ఇలా ఎరక్కపోయావురా బాబోయ్. ఇప్పుడు గాని మన ఊరిని ఈమెకి గాని చూపించాను అనుకో, అక్కడ అల్లకుల్లారం చేసేస్తుంది, ఒక్కరిని కూడా బతికినివ్వదు. కాబట్టి సాహసం చేయరా డెంపక బాలు, పారిపో, ఎట్లయినా పారిపోరా బాలు, దూకే వెళ్ళిపో. జై బజరంగ బలి, పారిపో పారిపో. మమ్మీ నన్ను కాపాడు మమ్మీ. అయ్యో అబ్బా. పిరికి వెదవా ఆగు. దయ్యం కూడా అతని వెనుకే సైకిల్ పై వెళ్తుంది. కొద్ది దూరం పరిగెత్తి బాలు కట్టెకు తాకి కింద పడతాడు. ఆ దయ్యం కూడా అక్కడికి వచ్చేస్తుంది. ఇంకా చాలు, పిచ్చి వేషాలు వేయకు. పారిపోదామని చూసావో నీ తలని మొండెం నుంచి వేరు చేస్తా. తరువాత దయ్యం అతన్ని సైకిల్ పై కూర్చోబెట్టి తనతో పాటుగా కట్టేసుకుంటుంది. నీ ఊరు ఎక్కడుందో చెప్పరా, చెప్పు. చెప్తాను. ఇక్కడి నుంచి నేరుగా వెళ్ళారంటే మా ఊరు వచ్చేస్తుంది. అయ్యయ్యో ఏం చెయ్యాలరా బాబోయ్, పారిపోదామని ప్రయత్నిస్తే ప్రాణాలు తీసేస్తానని భయపెడుతుంది. అలానే ఊర్లోకి తీసుకెళ్తే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో ఏవో, వేరే దారి లేదురా బాబోయ్. కానీ తరువాత బాలు కావాలనే ఆ దయ్యాన్ని తప్పుదారి పట్టిస్తాడు. దయ్యం కూడా అతను చెప్పిన విధంగా సైకిల్ నడుపుతూ ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత, అరేయ్ ఇంతసేపైంది ఇంకా నీ ఊరు రాలేదేంటి? ఓయ్ నువ్వు నన్ను పిచ్చిదాని చేస్తున్నావా ఏంటి? అరే లేదు దయ్యం గారు, వచ్చేసాం మా ఊరికి. ఇంకెంత, ఇదిగో కొంచెం దూరమే వచ్చేసాం. అయ్యయ్యో ఏం చేయాలి, దీన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఒక పని చేస్తాను. అరే దెయ్యం గారు, నెక్స్ట్ వస్తుంది కదా, కుడి చేతి పక్క తిరిగారనుకోండి, అదే మా ఊరు. తరువాత బాలు తెలివిగా ఆ దయ్యాన్ని ఆ దుండగులుండే చోటికి తీసుకెళ్తాడు. అక్కడ ఆ దుండగుల క్యాంప్ ఉంటుంది. అరే వా, ఎంతమంది! మంచి విందు భోజనమే. వీళ్ళందరినీ తినేసి నా ఆకలిని తీర్చుకుంటాను. తరువాత దయ్యం బాలు కట్లు విప్పి తన నుండి విడిచిపెట్టి దుండగుల వైపు వెళ్తుంది. అరే ఏంద్రోదే, చూస్తుంటే ఏదో రాక్షసులా ఉంది. దాన్ని వెంటనే మనం చంపేయాలి, లేదంటే బతకుండగానే మనల్ని అది తినేస్తుంది. చూడండి సోదరులారా, ఎన్ని బుల్లెట్లు మనం దాని మీద వాడినా అదైతే చావడం లేదు. నాకు తెలిసి అది పెద్ద రాక్షసిలా ఉంది. బుల్లెట్లు వాడటం వేస్ట్, బుల్లెట్లతో అది చావదని నేను అనుకుంటున్నాను. పిచ్చి మనుషుల్లారా, ఇంత చిన్న బొమ్మతో నన్ను చంపేద్దామని అనుకుంటున్నారా? ఆగు, అక్కడే ఆగు, ఇప్పుడే నీ సంగతి చెబుతాను. తరువాత ఆ దయ్యం ఆ దుండగులపై దాడి చేసి వాళ్ల తలని మొండెం నుంచి వేరు చేస్తుంది. అయ్యయ్యో చచ్చాన్రా బాబోయ్, ఈ భారతదేశంలో దెయ్యాలకు కూడా దేశభక్తి ఎక్కువైపోయినట్టుంది కదరా బాబోయ్. మా సైన్యాన్ని అంతా నాశనం చేసేసింది. చచ్చాన్రా బాబోయ్. తరువాత చూస్తుండగానే ఆ దయ్యం ఆ దుండగుల తలని మొండెం నుంచి వేరు చేస్తుంది.
అరే వా వా బాలు, ఎంత గొప్ప పని చేసావురా బాబోయ్, ఒక్క దెబ్బకి 2 పిట్టలు. ఈరోజు మనం మన దేశాన్నే కాపాడుకున్నాం. వా వా బాలు, నువ్వేం చేసినా సూపర్ హే. అయ్యో, వెంటనే ఆ దెయ్యం కంటపడకుండా ఇక్కడి నుంచి వెంటనే పారిపోవాలి. తరువాత బాలు ఆ దయ్యం సైకిల్ని తీసుకొని పారిపోతాడు.